హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ20లో టీమిండియా మాత్రమే కొన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా కొన్ని రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే చివరి టీ20 గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లాండ్తో ఇప్పటికే మన టీమిండియా వచ్చేసరికి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 4 గెలవగా ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. చివరి టీ20లో వచ్చేసరికి టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన 150 పరుగుల తేడాతోనైతే భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. టీమిండియా ఈ విజయంతోనైతే టీ20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది 4-1 తోటి. అయితే టీమిండియా చివరి టీ20లో అద్భుతమైన విజయం సాధించిందంటే టీమిండియా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేయడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో రాణించారు. అతని తోడుగా తిలక్ వర్మ, అదేవిధంగా శివన్ దుబేల్ సపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా వీరు ముగ్గురు దాటికే టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు వచ్చేసరికి 247 పరుగులు అయితే చేయడం జరిగింది 9 వికెట్ల నష్టానికి. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ వచ్చేసరికి కేవలం 97 పరుగులకే పరిమితమైంది 10 ఓవర్లలో. ఇంగ్లాండ్ బ్యాటర్లో చూసుకుంటే పిల్సాల్ట్ మాత్రమే 55 పరుగులతోనైతే రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లందరూ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఇంగ్లాండ్ చివరి టీ20లో మాత్రం అయితే దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా 150 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది. ఈ అద్భుతమైన విజయంలో వచ్చేసరికి టీమిండియా బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శన అయితే ఉంది. ముఖ్యంగా మహమ్మద్ షమి మాత్రం అయితే ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చి 4 ఓవర్లు వేసి 22 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. 2 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. శివం దుబే 2 ఓవర్లు వేసి 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అభిషేక్ శర్మ 1 ఓవర్ వేసి 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. రవిబిష్ణోకి 1 వికెట్ అయితే దక్కడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శనతోనే విజయం టీమిండియా వశమైందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోగా, ఓవరాల్గా ఈ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి 14 నుంచి 17 వికెట్లు అయితే పడుకొట్టడం జరిగింది. మన వరుణ్ చక్రవర్తి మాత్రమే, అందుకే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే కొన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు టీ20లో టీమిండియా మాత్రం అయితే పవర్ ప్లే అత్యధిక రన్స్ చేసిన మ్యాచ్ ఇదే తొలి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. 6 ఓవర్లో మన టీమిండియా 95 పరుగులు అయితే చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే పవర్ ప్లేలో వచ్చేసరికి 82 పరుగులు చేయడం జరిగింది స్కాట్లాండ్ పైన. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీ20 కెరీర్లో టీమిండియా పవర్ ప్లేలో అత్యధిక రన్ చేసిన జాబితా ఒకసారి చూసుకుంటే ఇంగ్లాండ్ పైన 90 పరుగులు చేయడం జరిగింది, 1 వికెట్. అదేవిధంగా స్కాట్లాండ్ పైన 82 పరుగులు చేయడం జరిగింది పవర్ ప్లేలో. ఆ తర్వాత బంగ్లాదేశ్ పైన 82 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా పైన 78 పరుగులు అయితే చేయడం జరిగింది 2018లో వచ్చేసరికి. ఓవరాల్గా టీ20 కెరీర్లో టీమిండియా పవర్ ప్లేలో అత్యధిక రన్స్ చేసిన లీస్ట్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. కాకపోతే ఇంగ్లాండ్తో చేసిన రన్స్ మాత్రమే హైయెస్ట్గా అయితే చేసే రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే మ్యాచ్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ మాత్రమే కొన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కానీ ఫాస్టెస్ట్ సెంచరీ అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చూసుకుంటే కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన మన యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా అయితే మన అభిషేక్ శర్మ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో చూసుకుంటే మొదటి ప్లేస్లో యువరాజ్ సింగ్, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి అభిషేక్ శర్మలే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫాస్టెస్ట్ సెంచరీ లిస్ట్లో చూసుకుంటే మన సెకండ్ పొజిషన్లో అభిషేక్ శర్మ ఉండడం జరిగింది. 37 బంతుల్లోనే సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందులో 10 4లు 6 సిక్సర్లతో సెంచరీ బాదాడు.
మొదటి స్థానంలో చూసుకుంటే రోహిత్ శర్మ శ్రీలంక పైన 2017లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ అయితే బాదడం జరిగింది. రోహిత్ శర్మ మొదటి పొజిషన్లో ఉంటే ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి అభిషేక్ శర్మ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో చూసుకుంటే మాత్రమైతే అభిషేక్ శర్మ 3వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. మొదటి పొజిషన్లో చూసుకుంటే చౌహాన్ వచ్చేసరికి కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ వచ్చేసరికి 35 బంతుల్లోనే సెంచరీ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే అయితే సెంచరీ చేయడం జరిగింది. ఓవరాల్గా ఒకే మ్యాచ్లో మన అభిషేక్ శర్మ మాత్రం అయితే 2 రికార్డులు అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఫాస్టెస్ట్ సెంచరీ అని అదేవిధంగా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది టీమిండియా తరఫున మాత్రమైతే. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే T20 సిరీస్లో మంచి ప్రదర్శన చేసింది. కాకపోతే టీమిండియా తరఫున కొంత ప్లేయర్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే కాలేకపోయారు. ఆ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు T20 సిరీస్ ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా T20 సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 3 మ్యాచ్ల ODI సిరీస్ అయితే ప్రారంభంగా ఉంది. ఈ ODI సిరీస్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. అయితే T20 సిరీస్లో టీమిండియా మంచి ప్రదర్శన చేసింది. ODI సిరీస్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.